55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి అన్న. నీ మీద మంచి రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే మాకులో ఒక పేద కుటుంబంలో పుట్టి ఇప్పుడు మంచి స్థాయికి వెళ్ళావు. నువ్వు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటావు ఇప్పుడు కూడా. కానీ ఈ చిన్న బట్టల విషయాన్ని తీసుకెళ్ళి ఒక 2 మతాల మధ్య చిచ్చు పెడితే ట్రై చేస్తుంది. అది చాలా బాధగా ఉంది భయ్య. ఇంకొకటి, వయసులో పెద్ద ఆయనని కూడా చూడకుండా గరికపాటి గారు తిట్టావు. ఓకే, ఆయన కూడా చేసింది తప్పే. ఎందుకంటే ఆడవాళ్ళ బట్టలకి స్వేచ్ఛ ఉండాలి. నువ్వు చెప్పేది కరెక్టే, నేను దానికి అగ్రి అవుతున్నాను. బట్ చెప్పే విధానం అయితే అది కాదు. నువ్వు చిన్న ఆ బట్టల విషయాన్ని డీల్ చేయలేక, అది చాలా సెన్సిటివ్ విషయం భయ్యా. దాన్ని తీసుకెళ్ళి మతాల మధ్య చిచ్చు పెడతాకి ఏంటది? నీకు ఆ దేవుడి గురించి తెలియదు, ఆ సీతాదేవి గురించి తెలియదు, ఆ ద్రౌపది గారి గురించి తెలియదు. నీకెందుకు ఇదంతా? ప్రతి మతంలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. బట్ దాన్ని మనం మంచి తీసుకోవాలి, చెడ్డని కొంచెం మార్చుకుంటే ట్రై చేయాలి. ఆ విధంగా చెప్పుకోవాలి. కానీ నువ్వు తీసుకెళ్ళి ఈ మతంలో స్వేచ్ఛ ఉండదు, ఆ మతంలో స్వేచ్ఛ ఉండదు, వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పే విధానం ఏదైతే ఉందో అసలు అది కరెక్ట్ కాదు. నీ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ నువ్వు డిపెండ్ అయ్యేది కూడా ఆ క్రిస్టియన్స్ ఒకళ్ళ మీదే కాదు కదా. అది కూడా ఆలోచించుకు మాట్లాడాలి నువ్వు. ఎనీవే, ఈసారి నుంచైనా బూతులు కట్టడం అనేసి మంచిగా నువ్వు చెప్పాలనుకున్న కంటెంట్ ఏదైతుందో కరెక్ట్గా చెప్పు. అంతేగాని ఇలాగా మతాల మధ్య చిచ్చు రేపడానికి అయితే కనుక నువ్వు ఇలాంటి కంటెంట్ అసలు పట్టుకోకు. నీకు రానప్పుడు నీ ఫ్యాన్ బాయ్గా నువ్వు ఇక్కడ నుంచి మంచి కంటెంట్ చేస్తాను ఎదురు చూస్తున్నాను భయ్య.